ఓం శ్రీరామాయ నమ. ఓం నమ శివాయ. దక్షిణామూర్తయే నమ. వశిష్ఠం జ్ఞాన నిధానం రామం ధర్మస్వరూపిణం. వశిష్ఠం జ్ఞాన నిధానం. వశిష్ఠుడు జ్ఞాన నిధి. రామం ధర్మస్వరూపిణం. రాముడు సాక్షాత్తు ధర్మమూర్తి. ధర్మానికి ఆయన స్వరూపం. ధర్మం ఎలా ఉంటుందంటే రాముడిలాగానే ఉంటుంది. వందే బ్రహ్మాత్మ విద్యాయ ప్రవక్తారే మహాత్మనే. వందే నమస్కారం. ఈ దేనికి బ్రహ్మాత్మ విద్యాయ, ఈ బ్రహ్మ విద్యకు నమస్కారం చేసుకుంటూ ప్రవక్తారే మహాత్మనే చెప్తారు. మహాత్ములు ఈ బ్రహ్మ విద్యను నమస్కరించుకోవాలి అని ఈ విధంగా చెప్తారు. మనం ఇంతవరకు నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం ఏదంటే రాముడి వైరాగ్యం వచ్చింది. తర్వాత ఆయనకి ఇంత బాగా లోకం గురించి మనాలు పడటం. దశరథ మహారాజు వశిష్ఠ మహారాజు దగ్గరికి పోతే, అదే వాల్మీకి మాస్టర్ దగ్గరికి పోతే వారు వశిష్ఠ మాస్టర్ని ధర్మబోధ చేయమని చెప్పారు. వశిష్ఠ మాస్టర్ వచ్చాడు అయోధ్య నగరానికి. ఆయన కూర్చుంటే నిన్న సాక్షాత్ రాముడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఫస్ట్ ప్రశ్న, కో అహం, నేనెవరు? ఈ జగత్తు ఈ విధంగా మార్పు చెందుతున్నది, మనుషులు పుట్టుతున్నారు, గిట్టుతున్నారు, దీనికంతా కారణం ఏంటి అని నిన్న మనం చెప్పుకున్నాం. అడిగాడు రాముడు వారు. వశిష్ఠుడు అప్పుడు దీనికి సమాధానం చెప్పి, రామ, నువ్వు సాక్షాత్తు అజ్ఞానమూర్తి కావుననే ఈ విధంగా నువ్వు అడగలిగావు. మామూలు సామాన్యులు ఈ విధంగా అడగలేరు. జ్ఞానమూర్తులు మాత్రమే ఈ ప్రశ్న అడగలరు, ఈ విధంగా ఆలోచించగలరు. నీకు జ్ఞానం కలిగింది. ఈ వైరాగ్యం వలన జ్ఞానం వస్తుందని మనం అనుకున్నాం. ఈ జ్ఞానం, వైరాగ్యం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎప్పుడే కలుగుతుందో మనకి అది మోక్షానికి దారితీస్తుంది. అజ్ఞానం. ఇప్పుడు దశరథ మహారాజు చెప్తున్నాడు. దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ఈ రాముడు వారికి చెప్తున్నాడు, రామ, నువ్వు ముందుగా తెలుసుకో, ఈ సంసారాన్ని చూసి మనం ఏం భయపడకూడదు. అట్నే ఈ లోకం దాన్ని చూసి కూడా మనం భయపడవలసిన లేదు. భ్రాంతి మనం లేదు. నువ్వు మనస్సు సంకల్పం చేతనే ఈ సంసార బంధాలు, ఈ లోకబంధం మనకు ఏర్పడుతున్నది. ఇదంతా భ్రాంతి. కానీ దీని గురించి నువ్వు ఎంత ఆభాస. జగత్తు మిథ్య, జగత్తు అనగా భ్రాంతి. అట్నే సంసారం కూడా మిథ్యనే, సంసారం కూడా భ్రాంతి. కాబట్టి నువ్వేం భయపడవలసిన లేదు. ఇదంతా కారణం మనస్సు వల్లనే. మనస్సు అని చెప్పాడు. మనస్సంకల్ప మాత్రేన జగత్ సంసార మావృతం. మనస్సంకల్ప మాత్రేన జగత్ సంసారం అవుతాం. మనస్సు వికల్పాల వల్లనే ఈ జగత్తు మొత్తం, సద్య జగత్తు కానీ సంసారం కానీ మన ఆవరించి ఉన్నది. నిస్సంకల్పం మనోయాతి తదా మోక్షం ప్రసిద్ధితే. ఈ మన మనసులో ఏ సంకల్పం లేకుండా, సంకల్ప వికల్పాలు లేకపోతే మనకి ఎటువంటి భ్రాంతి ఉండదు. మోక్షం మనకు లభిస్తుంది. అప్పుడు మనం మోక్షానికి దారితీస్తుంది. మనోయాతి తదా మోక్షం ప్రసిద్ధి. ఎప్పుడైతే మన మనసు నుంచి సంకల్ప వికల్పాలు పోతే అది దేనికి దారితీస్తుంది? మోక్షానికి. అజ్ఞానం కలిగి మోక్షానికి దారితీస్తుంది. మనోయాతి, మనస్సు ఏందో మోక్షంకి
మన మనసు లాగుతుంది, దాని ద్వారా మోక్షాన్ని తీస్తుంది స్పష్టంగా చెప్పాడు వశిష్ఠుడు. అందుకనే మనం మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. దీనికంతటికీ కారణం ముందక నిన్ననే మనం అనుకున్నాం, మనస్సు. దాని సంకల్ప వికల్పాలే ఈ జగత్ సృష్టి, సంసార బంధనం. ఇది మెయిన్ పాయింట్. మనస్సు సంకల్ప వికల్పాలే సంసార బంధనం, జగత్ సృష్టి. ఇది ఇంకా మనస్సును కంట్రోల్ చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది, మోక్షం వస్తుంది. ఇదే ఫండమెంటల్. ఇక్కడ దీన్ని బట్టి వశిష్ఠమారి మనం చెప్తున్నది ఏంటంటే, ఎటువంటి జగత్తును తిరస్కరించట్లే, సంసార బంధాన్ని వదులుకోమంటలేదు. కానీ మరి ఏం చెప్తున్నాడు, దాని వాస్తవాన్ని తెలుసుకోమంటున్నాడు. అంటే ఆ జగత్ అంటే ఏంటి, మనస్సు ఈ సంసార బంధం ఎలా జరుగుతుంది, అది భ్రాంతి కాబట్టి ఆ భ్రాంతిని తెలుసుకొని దాన్ని ఎలా వదిలించుకోవాలి, జగత్తు కూడా మిథ్య కాబట్టి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి. దాంట్లో ఇదంతా చక్ర బ్రహ్మాండంగా అనుకున్నాం కదా. ఈ జనన మరణ చక్రబంధం ఆటోమేటిక్గా పుట్టడం గిట్టడం ఇదంతా, ఈ సృష్టి కూడా మార్పు చెందుతుంటుంది, మళ్ళీ మార్పు చెందుకుంటూ రకరకాలుగా వృద్ధి చెందుతుంది, పుట్టుతుంది. జగత్తు కూడా ప్రతిరోజు వృద్ధి చెందుతుంది, మళ్ళీ మారిపోతుంటుంది, మళ్ళీ కొత్తగా తయారవుతుంటుంది. అది కూడా జగత్ సంకల్పం. మనిషి కూడా పుట్టుతాడు, పక్షజాలం కానీ వృక్షజాలం కానీ జంతువులు కానీ మానవులు కానీ ఎవరైనా కూడా సృష్టిలో పుట్టడం గిట్టడం వృద్ధి చెందడం మార్పు చెందడం క్షీణించడం తర్వాత షడ్వికారాలు ఉంటే మనకు నశించిపోవటం. ఇది సంసార బంధనం ఇది మనిషికి. కాబట్టి మనస్సు ఈ సమస్య లోకంలో లేదు. సమస్య ఎక్కడుంది? మనస్సులో ఉంది. సమస్య మనకి లోకంలో లేదు. ఎక్కడుంది మరి ఇది అంటే, సమస్య మనకు మనస్సులోనూ ఉంది. అంటే ఆ మనస్సులో సంకల్ప వికల్పాలు జరుగుతుండో బట్టి అది మనస్సు రకరకాలుగా ఆలోచిస్తుంది. అదే సంకల్ప వికల్పాలు, దానివల్ల ఈ సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి. అందుకని మనస్సు ఒక అద్దం లాంటిది. మన అద్దంలో ఏ విధంగా మనం చూస్తే ఆ విధంగా మనకు కనిపిస్తే ఆ విధంగానే మన బింబం కనపడుతుంది. మనం వంకరగా చూస్తే వంకరగా కనపడుతుంది, స్ట్రైట్గా చూస్తే స్ట్రైట్గా కనపడుతుంది. మనం ఏ రూపాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే అదే విధంగా కనపడుతుంది అద్దంలో. అద్దం ఏమి దాని పొరపాటు అది ప్రతిబింబం మనం ఎలా ఉంటే అలా చూపిస్తుంది. అట్నే మనసు కూడా అంతే. మనం చెడాలోచన పెట్టుకొని చెడాలోచనతో లోకం ఎలా ఉందో అలానే దారితీస్తుంది. మంచి ఆలోచనలు పెట్టుకుంటే మంచి ఆలోచన తగ్గట్టుగా పుణ్యం పురుషార్థం అన్నీ కలిగిస్తుంది. నువ్వు చెడాలోచన చేసుకుని పోతే నీకు నరకాలు అటువంటి ప్రాప్తమవుతాయి. మళ్ళా జన్మలు పునర్జన్మలు ఈ విధంగా సంసార చక్రంలో తిరుగుతుంటావు. ఈ జగత్తులోనే మళ్ళా ప్రయాణిస్తావు. ఈ జగత్తుకు అంతం లేదు, మన సంకల్ప వికల్పాలకు అంతం లేదు. అందుకు చిత్తశుద్ధి మనం చేసుకోవాలి. అంటే దీనికంతటి కారణం మనస్సు, దానిపైన ఉన్న బుద్ధి. దాంట్లో ఈ రెండు కలిసి ఏంటంటే ఈ సంకల్ప వికల్పాన్ని ఇప్పుడు దొరికిపోతే ఆ చిత్తం అనే బాక్స్లో కొన్ని మన స్టాక్ బాక్స్ లాగా దాన్ని చిప్లో గిన్నె దాగి ఉంటే ఆ చిత్తం అనే బాక్స్లో మన సంకల్ప వికల్పాలు మొత్తం దాగుంటాయి. ఏవైతే తీరకపోతే ఆ సంకల్పాన్ని మనసు వదిలిపెట్టదు. మన శరీరం నాశనమైపోతుంది కానీ కాలిపోతుంది, మన చచ్చిపోతే కాలిపోతుంది, శరీరం నాశనం అవుతుంది కానీ మనస్సు బుద్ధి చిత్తం ఇవి చనిపోవు. ఇవి సూక్ష్మ శరీరంగా మారి మళ్ళా దాంట్లో ఆ చిత్త బాక్స్లో అన్నీ మన ఈ జన్మలో తీరని కోరికలు అవన్నీ కూడా అందులో స్టాక్ అవుతాయి. మళ్ళా
ఇవి వీటిని నెరవేర్చుకోవడానికి కొరకు ఇంకా ఏవైతే మనం సంకల్పం పెట్టుకున్నామో అవి తీరలేదు ఈ జన్మలో, మళ్ళీ జన్మలో తీరడానికి మళ్ళా జన్మ ఎత్తుతాం. అది ప్రారంభం. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కొన్ని నువ్వు చేస్తావు, కొన్ని మళ్ళీ అవుతాయి. ఆ చేసే కర్మలు మంచి కావచ్చు, చెడు కావచ్చు, అయ్యే ఫలితాలు పొందుతుంటావు. మళ్ళీ మిగతా 80 ఉంటే మళ్ళీ ఆ చిత్త బాక్స్ స్టాక్ అవుతాయి. మళ్ళీ చిత్తంలో మళ్ళీ అన్ని చేరుకునేవన్నీ మళ్ళీ అలా పెరుగుతూనే ఉంటాయి చిత్త బాక్సులో కోరికలు. ఈ జన్మ నీకు అదే మళ్ళీ అవి తీసుకోవడం కొరకు మళ్ళీ రూపాయలు ఎత్తుంటావు. మళ్ళీ ఈ సంసారంలో మరి చిక్కుంటే మళ్ళీ పునర్జన్మ ఇస్తాం. మళ్ళీ ఆ విధంగా తిరుగుతూనే ఉంటాం. మరి దీనికి అంతం ఎక్కడ? దానికి కారణం ఎవరు? భగవంతుడు కాదు, మనము మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు. అవి అంటే సంకల్ప వికల్పాలు. సంకల్పం అంటే కోరికలు అంటే. అందుకని దీనికంతా చేసుకోవాలంటే మొదలే మనం చెప్పినట్టుగా మనస్సులో ఉన్న బుద్ధిని, మనసును కంట్రోల్ చేయాలంటే బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని కూడా కంట్రోల్ చేసుకోగలిగితే, బుద్ధి ద్వారా మనసును కంట్రోల్ చేసి అప్పుడు చిత్తంలో ఉన్న కోరికల్ని మళ్ళీ పెరగకుండా చూసుకోవాలి. ఈ జన్మలో అవి మొత్తాన్ని నాశనం పోవాలి. దానికి ఎట్లా నాశనం అయితే ఇవి మామూలుగా నాశనం కావు. అదే అజ్ఞానం. అజ్ఞానంలో చేసినటువంటి మన పాపాలు పుణ్యాలు. దానికి అవి కారిపోవాలి. చిత్త బాక్స్లో ఉండేవాడు అది బాక్స్ ఎంటీ కావాలి. ఎంటీ ఎలా అవుతుంది? నీకు జ్ఞానం వస్తే జ్ఞాన అగ్ని చేత ఆ అందులో ఉన్నటువంటి మనం చిత్తంలో ఉన్న బాక్స్ కోరిక అవన్నీ కూడా కారిపోవాలి. కారిపోతాయి. నీకు అంటే ఒక్క జ్ఞానానికి మాత్రమే ఆ చిత్తంలో ఉన్నటువంటి ఆ చిత్తం అనే బాక్స్లో ఉన్నటువంటి మన కోరికలు అవన్నీ కూడా కాలిపోయి భస్మం అయిపోతాయి. అంతవరకు అవి భస్మం కావు, మనకు మోక్షం అనేది లభించదు. ఇలా మన అవస్థలు పడుతూనే ఉండాలి. ఇది సత్యం. మరి అయితే దానికి అనుకున్న మన జ్ఞానం నేర్చుకోవాలంటే దానికి ఇటువంటి గురువుని ఆశ్రయించి, మాస్టర్ లాంటి వాళ్ళని, ఇంకా మంచి సద్గురువు, అటువంటి సద్గురువుని ఆశ్రయించి మన జ్ఞానం సంపాదించుకొని దానిని చిత్తాన్ని ఆత్మబోధన గ్రహించాలి. ఆత్మ అంటే లోపల ఉన్నటువంటి మన యొక్క బ్రహ్మస్వరూపం. ఆత్మ అనేది బ్రహ్మస్వరూపం. ఈ ప్రపంచాన్ని అంతటికీ ఉన్నటువంటిది పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మ ఆయన బ్రహ్మాన్ని అంటారు. ఆయనకి నేను చెప్పాను ఫస్ట్లోనే, సత్తు ప్రచిత్తు ఆనందం. సత్ అంటే సద్గణ చిద్గణ స్వరూపం. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది. అది జడం, అది కదలదు, దానికి ఆకారం లేదు, అది స్వచ్ఛంగా ఉంటుంది. అలా మన మనస్సు కూడా స్వచ్ఛంగా తయారు కావాలి. చిత్ అంటే మొదలు చెప్పాను నేను, అది మాయ, అవిద్య, అజ్ఞానం. దానికి 3 గుణాలు ప్రధానం. అది 3 గుణాలతో కూడుకొని ఉన్నది. ఈ సత్ అనే దానికి ఎటువంటి నిర్గుణం. అది దానికి గుణాలు ఏం లేవు కాబట్టి దానికి ఎటువంటి ఇది ఉండదు. మాలిన్యం అనేది అసలు ఉండదనుకో. సద్గణ అది స్వచ్ఛం. 100 మనం 24 క్యారెట్ బంగారం లాంటిది స్వచ్ఛమైనటువంటి బంగారం సత్తు. ఆ సత్తు శక్తి వల్లనే, దాని స్వరూపం వల్లనే మాయ, ఈ సత్తు మాయతో కలిసి ఈ రెండు ఒక రూపాయికి నాణ్యం ఎట్లా చెల్లుబాటు కావంటే, ఒక నాణ్యానికి 2 వైపులా బొమ్మ బొరుసులాగా ఎలా ఉంటాయో అలా సత్వశిస్తూ ఉండి మనకు ఒక సహకారం కల్పించి ఈ జన్మలు ఏర్పాటు చేయటం, జగత్తు సృష్టి ఇదంతా చేస్తాడు స్వామి భగవంతుడు. ఆ భగవంతుడు చైతన్య స్వరూపుడు. ఆయన స్వరూపమే మనకు ఉన్నటువంటి ఆయన పరమాత్మ, మనం జీవాత్మలు. మన యొక్క శక్తి కొంతవరకు మాత్రమే మంది. ఈ శరీరం ఎంత ఉంటుందో అంత శక్తి మాత్రమే దీన్ని ఆక్రమిస్తుంది. పరమాత్మ ఆక్రమిస్తుంది. మనిషి ఎంత
ఎంత ఇదిగా ఉంటాడు, ఎంత ఆకారంలో ఉంటే అంతవరకు ఆ పరమేశ్వర శక్తి అక్కడ ఉంటుంది. ఏనుగుకి ఏనుగంత, దోమకి దోమ అంతా ఆ పరమేశ్వర శక్తి అందులో ఆత్మశక్తి ప్రవేశిస్తుంది. అదే పరమాత్మ శక్తి. అదే ఆ దోవంత రూపంలో దోమలో ఉంటుంది, ఏనుగంత రూపంలో ఏనుగంత ఉంటుంది. అదే దాన్ని మనం ఆత్మను పిలుచుకుంటున్నాం. అదే ఆ చైతన్యం ఉన్నంత వరకు ఈ శరీరం పనిచేస్తుంది. అది చైతన్యం అంటే ఆ పరమాత్మ సృష్టి మొత్తానికి ఆయన శక్తి ఉంటుంది. ఎలా అయితే ఈ లోకాలన్నీ పనిచేస్తున్నాయో, సృష్టి యావత్తు పనిచేస్తుందో, సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, ఆయన తెల్లగా ఉంటాడు, ఈయన సూర్యుడు వేడిగా ఉంటాడు, అగ్ని కాలుస్తుంది. అన్నీ ఈ పంచభూతత్వాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క శక్తి వల్లనే, ఆయన ప్రకాశం వల్లనే ఇదంతా నడుస్తుంది. అట్లనే మనలో ఆయన మన వరకు మనకు ఒక శక్తి ప్రతిదానికి ఉంటుంది. ఆ పరమాత్మ శక్తి లోపల ఉన్నదే ఆత్మ, జీవాత్మ. ఆ జీవాత్మ అనుకుంటున్నాం. ఆ జీవాత్మ శక్తే పరమేశ్వర శక్తి. ఈ ఆత్మ ఉన్నంత వరకు మనం అన్ని చలనం, బాడీకి చలనం అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ ఒక ఈగ వచ్చి దాని యొక్క ఇది తీరిపోయింది, వచ్చిన యొక్క ఈ లోకానికి వచ్చినటువంటి ఫలితం తీరిపోయిందో అది నిర్గమించగానే మన శరీరం పడిపోతుంది. ఈ మొత్తం మన బాడీ మొత్తం అక్కడ దాని యొక్క శక్తి, చైతన్య శక్తి ఉంటుంది. ఆ అట్లనే నేను దోమకు దగ్గర చైతన్య శక్తి ఉంటుంది, ఏనుగు శక్తి, మనకు ఎంత బాడీ ఉందో అంత శక్తి. అందువల్లనే మనం చెయ్యి నడుస్తుందంటే ఆయన శక్తి, కన్ను పనిచేస్తుందంటే ఆయన శక్తి అన్నీ. ఇది నేర్చుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఇది అంతటికీ ఆత్మ మనకు ప్రధానం. ఆత్మ ఉంటేనే శరీరం పనిచేస్తుంది, లేకపోతే లేదని తెలుసుకున్నాం. ఇప్పుడు వస్తు చెప్తాడు, ఇది చెప్పుకుంటూ నదేహోహం నచ్చ ప్రాణే నమేజ్యో నాపి చాహం చిద్రూపోహం నిరాభాస శాంతోహం శాశ్వతం అవ్యయం నదేహం నదేవో అహం. నదేవం అంటే నేను దేహాన్ని కాదు. మనం నేను నదేవో అహం. ఇక్కడి నుంచి ఆత్మజ్ఞానం బోధిస్తున్నాడు. నదేవో అహంగా ఈ రూపంలో చేసి మనం పరమేశ్వరి ఉందనుకున్నాం కదా, అదే ముఖ్యం. కాబట్టి ఈ దేహం అనేది నేను దేహాన్ని కాదు. నదేవోహం నేను దేహాన్ని కాదు. అట్నే నచ్చ ప్రాణం అంటే నేను ప్రాణంని కూడా కాదు. నమేజ్యో నేను బుద్ధిని కూడా కాదు. నా పిచ అహం నీ అహంకారాన్ని కూడా కాదు. అహంకారం అంటే ఈ మామూలు గర్వం కాదు. అహం అంటే నేను అనే పదార్థాన్ని కాదు. నేనంటే ఆత్మ. మా చెప్పండి, నేనంటే నువ్వెవరు? నీ శరీరం నీ ముందా కనుకున్నగా నీ శరీరం నువ్వు కావు. నీ కండు నీ బుద్ధి కాదు, నీ మనసు కాదు, నీలో ప్రాణమే కాదు. ఇది అన్నప్పుడు నువ్వు అసలు కానే కాదు. మరి నువ్వెవరు అంటే నువ్వు అహం అంటే నువ్వే కాదు. నేనంటే నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి. అది ఉన్నంతవరకు నేను అనే దానికి వాల్యూ, రాకపోతే లేదు. కాబట్టి నీ అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే ఆత్మశక్తి, ఆత్మ చైతన్యం. అహంకారం నువ్వు కాదు. మరి ఏంది అనుకుంటే నువ్వు ఆత్మ అనుకోవాలి. అది శుద్ధ చైతన్యం. ఆత్మ శుద్ధ చైతన్యం. అది కంటికి కనపడదు. పరమాత్మ ఎట్టయితే నిర్వికారుడో దాని స్వరూపమే కాబట్టి అవే లక్షణాలు తీసుకుంటాయి. అది సామాన్యమైనది కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అది శుద్ధ చైతన్య స్వరూపం. ఇది కూడా ఎందుకంటే దాని యొక్క
ఆవాసే కాబట్టి దాని యొక్క ఇదే కాబట్టి అంకురమే కాబట్టి దీనికి కూడా నిరాకారం కంటికి కనపడదు. అది శుద్ధ చైతన్య స్వరూపం, అది శాంత స్వరూపం, శాశ్వతమైనది. ఆయన ఎట్టయితే సత్తు శాశ్వతమైన వాడు, ఈ ఆత్మలో మనలో ఉన్న చైతన్య స్వరూపం ఆత్మ ఏది ఉందో అది కూడా శాశ్వతమైనటువంటి అవినాశి. దీనికి కూడా నాశనం అనేది లేదు. ఇక ఈ రాముడు మనకు ఇది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రాముని ప్రశ్నలు అన్నీ కూడా మామూలు ప్రశ్నలు లేదు, ఆయన వేదాంత ప్రశ్నలు, అంటే ఉపనిషత్తులు అందుగల ప్రశ్నలనే సంధించాడు. అంటే ఆయన రాముడు సాక్షాత్తు వేద స్వరూపుడే కాబట్టి అందులో ఏం తిన్నట్టుగా ఆయన వేసిన ప్రశ్నలన్నీ కూడా ఉపనిషత్తులైన ప్రశ్నలు సంధించాడు. మన ఈ ఆత్మజ్ఞానం రావాలంటే మన ప్రస్థానత్రయంలో మొట్టమొదట ఉపనిషత్తులు తెలుసుకోవాలి, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత భగవద్గీత. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటుంది. ఈ మూడింటి ద్వారానే నీకు ఆత్మ అంటే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఆత్మ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అదే బ్రహ్మస్వరూపం అనుగుణంగా మనం చైతన్య స్వరూపం. అదే కాబట్టి ఇది ఆ మూడింటి ఇదే ఇప్పుడు శ్రీరాముడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే భగవద్గీతకి దీనికి తేడా ఏమీ లేదు. ఏ గీత చెప్పినా ఎవరు మహర్షులు చెప్పినా ఇదే చెప్పగలరు. ఉన్నదే అది, ఉన్నది పరబ్రహ్మ మాత్రమే. మనలో ఉన్న ఆ బ్రహ్మస్వరూపం ఉన్నది, అది చైతన్యము, అది ఒక శుద్ధ చైతన్య స్వరూపము. ఆ పరమాత్మ ఒక శుద్ధ చైతన్య స్వరూపము, దాని యొక్క అంశే కాబట్టి, దాని యొక్క రూపమే కాబట్టి ఇది కూడా దాని లక్షణాలు మాత్రమే ఉంటాయి అని ఇది మొదలు మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే అప్పుడు ఇదే జ్ఞానానికి నాంది. ఇక నెక్స్ట్ ఇది మనం తెలుసుకోకపోవడమే అజ్ఞానం. ఇక ఈ అజ్ఞానం అనేది ఎలా వస్తుందంటే వాసనల వల్ల, వాసన స్వరూపం అజ్ఞానం అని రాముడు వస్తువులకు యుద్ధ సమానం తెలుస్తుంది మనకు. అది రేపు ఈరోజు ప్రసంగం ఆపి రేపటి ప్రసంగంలో ఈ అజ్ఞానం ఎలా వస్తున్నది అంటే నేను చెప్పానుగా, వాసనల వల్ల వస్తుంది. ఆ అజ్ఞానం రావడానికి కారణాలు, దాన్ని ఎలా అజ్ఞానం పోగొట్టుకోవాలి అనేది రేపటి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. జై శ్రీరామాయ నమః. ఓం నమః శివాయ. మంగళం మహత్.